బెస్ట్ ఫ్రెండ్స్ అన్నావు కదరా నన్ను. ఆలోచించే తీశాను. రీతుని ఫస్ట్ రౌండ్లోనే తీసేస్తా అని శ్రీజ అంది అంటూ డీమాన్ వాదించాడు. రీతుని తీసేయడం, కళ్యాణ్ని తీసేయడం కాదురా. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరిని ఉంచాలి అది కదా మీరు ఆలోచించాల్సింది. తను రీతుని తీసేస్తే నువ్వు కళ్యాణ్ని తీసేస్తావా? అంటే నీకు కళ్యాణ్ అంటే లెక్కలేదా? ఫస్ట్ వీక్ నుంచి నీకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన కళ్యాణ్ లెక్కలేదు నీకు అంటూ కళ్యాణ్ అడిగాడు. ఇంతలో రీతు వైపు చూసి, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నావు కదరా నువ్వు నన్ను, ఫస్ట్ తీసేయమని ఎలా చెప్పావు? నోట్లో నుంచి ఎలా వచ్చింది కళ్యాణ్ గారిని తీసేయమని అంటూ అక్కడి నుంచి కళ్యాణ్ లేచి వెళ్ళిపోబోయాడు. కళ్యాణ్ నువ్వు విను, కళ్యాణ్ ఫస్ట్ మాట్లాడేటప్పుడు అంటూ రీతు అరిచింది. ఒకడి కష్టాన్ని దొబ్బడం కాదు, ఎవడైనా సరే చెప్తున్నాను అంటూ కళ్యాణ్ గార్డెన్ ఏరియాకి వెళ్ళిపోయాడు. నన్ను ఫ్రెండ్ అనకు అసలు నువ్వు. కళ్యాణ్ నేను చెప్పేది విను కళ్యాణ్ ఫస్ట్ అంటూ రీతు వెనకాలే వెళ్ళింది. బెస్ట్ ఫ్రెండ్స్ అనకురా ఫస్ట్, అసలు ఫ్రెండే అనకు. ఫస్ట్ కళ్యాణ్ గారిని తీసేయమని ఎలా అంటావు నువ్వు అంటూ కళ్యాణ్ అదే ప్రశ్న వేశాడు. మరి నేను వాష్రూమ్ దగ్గర మాట్లాడినప్పుడు నువ్వేం చెప్పావు అని రీతు అడిగింది. ఎవరొచ్చినా నాకు తెలీదు, నాకు ఉన్నది ఇద్దరే. నేను వాడికి సపోర్ట్ చేసింది నా ఫ్రెండ్ అనుకొని, బ్రదర్ అనుకొని సపోర్ట్ చేశా. తరువాత శ్రీజ, నాకు ఈ ఇద్దరే ఉన్నారు. నేను వీళ్ళనే నమ్మాను. వాళ్ళు కాకుండా ఇంకెవరు వచ్చినా సరే నేను ఆ బాక్స్ అక్కడికి తెచ్చి పెట్టేవాడిని. 10 మంది వచ్చినా నేను ఇక్కడ పెట్టేవాడిని. కానీ వీడి నుంచి నేను ఇది ఊహించలేదు. అది కూడా నువ్వు నన్ను తీసేయమన్నావు కదా అంటూ కళ్యాణ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతలో రీతు దగ్గరికి డీమాన్ వచ్చి ఫైర్ అయ్యాడు. అర్థం చేసుకుంటే చేసుకుంటాడు, వదిలే. చెప్తుంటే వాడు వింటున్నాడా? ఇప్పుడు చెప్తున్నాను, వెళ్ళి మాట్లాడు. వాడు వినకుండా చేదరించుకున్నాడంటే అలా చేదరించుకుంటే వెనకాల వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అలా కాదు, వెళ్తాను, బతిమలాడుకుంటానంటే నీ ఇష్టం, నీది అంటూ డీమాన్ అన్నాడు. నేను చూడలేకపోతున్నాను నువ్వు బాధపడడం. నేను ఓడిపోయాన్రా అంటూ మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది రీతు. నేను బాధపడుతున్నది ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు. ఫస్ట్ నువ్వు పోతావనే భయంతో నన్ను తీసేశావు అంతే కదా అంటూ కళ్యాణ్ అన్నాడు. తర్వాత డీమాన్తో మళ్ళీ కాసేపు కళ్యాణ్కి డిస్కషన్ జరిగింది. కళ్యాణ్ కోసం రీతుతో శ్రీజ కూడా గొడవ పడింది. నిన్న మొన్న లేదు ఫ్రెండ్షిప్ అందరి ముందు పట్టుకొని నన్ను మోసం చేశా అంటున్నావు. ఇప్పటిదాకా బతిమలాడుకున్న కళ్యాణ్ నేను అందరి ముందు పట్టుకొని నిన్ను మోసం చేశానంటే ఎలా తీసుకుంటాను కళ్యాణ్ అంటూ రీతు అరిచింది. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏం మోసం చేయలేదా, దాన్ని మోసమే అంటారని కళ్యాణ్ అన్నాడు. ఫ్రెండ్ అంటే అందరి ముందు మోసం చేశానని అనవు అంటూ రీతు డైలాగ్ కొట్టింది. దీనికి శనివారం తెలుస్తుంది అంటూ కళ్యాణ్ అన్నాడు.